హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీఎస్ఆర్టీసీలో ఆన్లైన్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా క్రోమ్లోకి కానీ గూగుల్లోకి కానీ వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ అని మీరైతే టైప్ చేయండి. మీకు అక్కడ ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెళ్ళాల్సిన మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారో ఆ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు వెళ్ళవలసిన చోటునైతే అక్కడ సెలెక్ట్ చేసుకొని చెక్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అయితే క్లిక్ చేయండి. పక్కనే రౌండ్ ట్రిప్ కూడా ఉంటుందన్నమాట. మీరు అదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది రౌండ్ ట్రిప్కి అయితే. ఇక్కడ నేను వన్ వే ట్రిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఎక్కడ దిగాలనుకుంటున్నామో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనం ఎక్కే ప్లేస్ అయితే ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ అవైలబిలిటీ సీట్స్ అయితే ఈ విధంగా చూపిస్తాయి మీకు. అక్కడ మీకు కావాల్సిన సీట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ప్రెస్ మరియు సూపర్ లగ్జరీ అలాగే ఇంద్ర మరియు అమరావతి బస్సులకైతే ఈ ఆన్లైన్ ఫెసిలిటీ సౌకర్యం అయితే ఉందన్నమాట. అక్కడ మీరు మీ మొబైల్ నంబర్ అలాగే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ ఫోన్కి అయితే మీ టికెట్ అనేది మెయిల్ కానీ అలాగే మీ టికెట్ మీ ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అక్కడ తర్వాత మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేమ్ మరియు ఏజ్ అలాగే సీనియర్ సిటిజనా లేకుంటే నార్మల్ సిటిజనా అని చెప్పి అడుగుతుంది. అవన్నీ అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మనం చాలా వరకు చూస్తుంటాం, మనము టికెట్ అవసరమైనప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళడంతో 50-100 ఎక్స్ట్రా తీసుకోవడం అయితే చూస్తుంటాం. అలాంటి వాటిని మనం సేవ్ చేసుకోవడానికి అయితే నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ జనరల్ పబ్లిక్ లేదంటే సీనియర్ సిటిజన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. అబౌవ్ 60 ఇయర్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే కన్సెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ తర్వాత అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు, ఫోన్ నంబర్ అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న సీట్స్ అయితే చెక్ చేసుకొని అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేటివి మొత్తం అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ మీరు ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదంటే మీరు అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఫోన్పే ఉంటుంది మరియు ఇతర కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్ అయితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోన్పేలోకి వచ్చిన తర్వాత మామూలుగా మనం అక్కడ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చామో అదైతే ఆటోమేటిక్గా చూపిస్తుంది. అలా కాకుండా మీరు వేరే ఫోన్పే నెంబర్ నుంచి అయితే పే చేయాలనుకుంటే అక్కడ మీ ఫోన్పే నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేశారంటే మీకైతే ఈ విధంగా ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. మీరు ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేశారంటే మీకు ఇలా పేమెంట్ చేయమని అయితే అడుగుతుందన్నమాట. మీరు ఇలా మీ ఫోన్పేకి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది పేమెంట్ అయితే చేయమని. అప్పుడు మీరు మీ ఫోన్పేలోకి వెళ్ళి వచ్చిన నోటిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేశారంటే మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట ఈ విధంగా. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా బయట ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు ఈ వీడియోను చూసి వాళ్ళ ఫోన్లోనే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా వాళ్ళకు పేమెంట్ అయితే జరిగిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే తిరిగి మన క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్తే మనకు మన టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు దాన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. లేదంటే సేవ్ చేసుకొని బస్ ఎక్కిన వెంటనే ఈ టికెట్ని అయితే కండక్టర్కి చూపించిన తర్వాత మీకైతే మీరు సెలెక్ట్ చేసుకున్న సీట్లు అయితే కూర్చోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి. వీడియోస్ అయితే చూడమని చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొని వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.